రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఇచ్చినప్పటికీ పర్మిషన్ రాకపోగా రాష్ట్ర పిలుపు మేరకు భవన నిర్మాణ కార్మికుల ఒక సమస్యల మీద కరీంనగర్ ఏసీఎల్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్ వెంటనే క్లియరెన్స్ చేయాలి. క్రైమ్ అనేది ఇలా సహజ మరణం కానీ, యాక్సిడెంటల్ డెత్ కానీ, డెలివరీ కానీ, మ్యారేజ్ కానీ ఆఫీసులలో ఉన్న పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ చేసి కార్మికులకు ఉపాధికి అదేవిధంగా ఉపయోగపడే విధంగా చేయాలనేది రాష్ట్ర పిలుపు డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద ఇలా లెటర్ పెట్టడం జరిగింది. అదే విధంగా ఇలా చూస్తే ఈ ఉమ్మడి జిల్లాలో ఇలా చూసుకున్నట్టుంటే కొత్త లేబర్ కార్డు అర్హులైన వారికి లేబర్ కార్డు ఇవ్వాలనేది, అదేవిధంగా ప్రమాదం జరిగినట్టుంటే విధులలో 10 లక్షల ఎక్స్ప్రెషన్ 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలని కూడా ఆ డిమాండ్ రాష్ట్ర పిలుపు మేరకు పెట్టడం జరిగింది. అదేవిధంగా అడ్డాల మీద విశ్రాంతి గదులు కానీ, టాయిలెట్ బాత్రూమ్లు కానీ ఇలా కార్మికులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయని గతంలో కూడా లెటర్లు ఎన్నో పెట్టినాం. కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. వెంటనే అవి కూడా పర్మిషన్ వచ్చినప్పటికీ నిర్మాణం చేపట్టడంలో లోపమైపోయింది. ఆ వెంటనే తక్షణమే అడ్డాల మీద విశ్రాంతి గదులు కానీ, ఇలా టాయిలెట్ బాత్రూమ్లు కానీ నిర్మించాలి. అదేవిధంగా ఇలా చూసుకుంటే జిల్లాలో హెల్త్ కార్డు దుమ్ములో ధూళిలో పనిచేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వానికి కూడా మేము చెప్పడం జరిగింది, ఇలా కార్మికులకు హెల్త్ కార్డు ఇవ్వాలి. అదేవిధంగా విధులలో చనిపోయినటువంటి వాళ్ళకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం వెంటనే దాన్ని పెంచాలని బోర్డు కూడా లెటర్ పెట్టినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఇక మీదనైనా కూడా రాష్ట్ర పిలుపు మేరకు చేయడం జరిగింది. తమ్ము సిస్టమ్ ప్రధానంగా ఇలా సుతారి కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, మార్బల్ కానీ ప్రతి ఒక్క కార్మికులు పనిచేసే చోట వాళ్ళ యొక్క ఏలుముద్రలు అరిగిపోతూ ఉన్నాయి. ఆ ఒక తమ్ము సిస్టమ్ రద్దు చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వంకు మేము ఎన్నో లెటర్లు పెట్టడం జరిగింది గతంలో. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో మా ఒక్క ఈ భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలి. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది కాబట్టి బోర్డు నిర్మాణం దాన్ని వెంటనే సవరణ చేసి అసెంబ్లీలో సమావేశంలో భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా చర్య చేపట్టాలని కూడా ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఉమ్మడి జిల్లా తరఫున ఇలా తెలియజేయడం జరుగుతూ ఉంది.